శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీనారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని భగవంతుని సృష్టి క్రమాన్ని తెలియచేసే 7వ దశకంలోని 9, 10 శ్లోకాలను ఈరోజు మనం తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో తన కళ్ళెదుట సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువు అద్భుత రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు ఎలా మురిసిపోయాడు, ఆ భక్తి పారవస్యంలో స్వామిని ఏమని ప్రార్థించాడు అనే విషయాలను ఈ శ్లోకంలో అత్యంత మనోహరంగా వివరించారు. 9వ శ్లోకం. దృష్ట్వా సంభృత సంభ్రమ కమలభూః త్వత్పాదపాథోరుహే హర్షావేశ వసంవదో నిపతిత ప్రీత్యా కృతార్థీ భవన్ జానాస్యేవ మనీషితం మమ విభో జ్ఞానం తదా పాదయ ద్వైతాద్వైత భవత్స్వరూప పరమితి ఆచష్టతంత్వాం భజే. కమలభూహు పద్మము నుండి పుట్టిన బ్రహ్మదేవుడు దృష్ట్వా ఆ అద్భుతమైన నీ దివ్య స్వరూపాన్ని చూసి సంభృత సంభ్రమ భక్తిపూర్వకమైన ఆశ్చర్యమును పొందినవాడై హర్ష ఆవేశ వశం వద ఆనందపు ఉప్పెనకు భక్తి పారవస్యానికి లొంగిపోయిన వాడై ప్రీత్యా అమితమైన ప్రేమతో తత్పాద పాథోరుహే నీ పాద పద్మములయందు నిపతిత సాష్టాంగ నమస్కారం చేసి కృతార్థీ భవన్ ధన్యుడై తన జన్మ సార్థకమైందని భావించి విభో ఓ ప్రభు మమ నా యొక్క మనీషితం మనస్సులోని కోరికను మనస్సులోని అభీష్టాన్ని జానాసి ఏవ నీకు తెలుసు కదా. ద్వైత అద్వైత ద్వైత మరియు అద్వైతమైన భేద మరియు అభేద రూపమైన భవత్ స్వరూపపరం నీ పరమస్వరూపాన్ని తెలియచేసే తత్ జ్ఞానం ఆ జ్ఞానాన్ని సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని ఆపాదయ నాకు ప్రసాదించుము ఇది ఆచష్ట అని ప్రార్థించాడు. తం త్వాం అట్టి నిన్ను బ్రహ్మకు అనుగ్రహించిన నిన్ను భజే నేను సేవిస్తున్నాను. బ్రహ్మదేవుడు అడిగిన జ్ఞానం ఎలాంటిదంటే కేవలం భౌతికమైన సృష్టి చేయడానికి కావాల్సిన జ్ఞానం మాత్రమే కాదు. ఆయన భగవంతుణ్ణి ద్వైతాద్వైత భవత్స్వరూప పరం అటువంటి జ్ఞానాన్ని అడిగాడు. ఇక్కడే అసలైన వేదాంతం దాగి ఉంది. అద్వైతం అంటే సృష్టికి ఉన్నది ఒకే ఒక పరమాత్మ తత్వం, రెండవది ఏదీ లేదు, అంతా ఏకమే, అభేదం. ద్వైతం కానీ సృష్టి మొదలయ్యాక అనంతమైన ప్రాణులు రకరకాల లోకాలు ఏర్పడతాయి. భగవంతుడు వేరు తాను వేరు అనే భావన జీవులలో ఏర్పడుతుంది. స్వామి నువ్వు ఒక్కడివే, కానీ ఈ సృష్టిలో ఇన్ని కోట్ల రూపాలుగా ఎలా మారుతున్నావు? అద్వైతమైన నీ తత్వం ద్వైతమైన ఈ సృష్టిగా ఎలా రూపాంతరం చెందుతోంది? భేద అభేదాలకు మూలమైన ఆ గొప్ప సృష్టి రహస్యాన్ని నాకు బోధించు అని బ్రహ్మదేవుడు శరణాగతి చెందాడు. జీవుడు తన అహంకారాన్ని వదిలి పరమాత్మ పాదాలపై పడ్డప్పుడే సృష్టికి సంబంధించిన అసలైన బ్రహ్మ జ్ఞానం అతనికి లభిస్తుందని ఈ శ్లోకం మనకు ఒక గొప్ప ఉపనిషత్ సత్యాన్ని బోధిస్తోంది. 1000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన బ్రహ్మదేవునికి స్వామివారు తన అసలైన వైకుంఠ రూపాన్ని దర్శింపచేశారు. ఆ అద్భుతాన్ని చూడగానే బ్రహ్మదేవునిలో మాటలు రాలేదు. ఆనందంతో కూడిన ఆశ్చర్యం ఆయన్ని ముంచెత్తింది. అహంకారం పూర్తిగా నశించి దభీమని ఆ శ్రీహరి పాద పద్మాల మీద పడిపోయి నమస్కరించాడు. అలా భగవంతుని పాదాలను స్పృశించగానే బ్రహ్మదేవుని హృదయం ప్రశాంతమైంది. తన జీవితానికి ఒక సార్థకత ఏర్పడింది అని అనిపించింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక గొప్ప మాట అన్నాడు. స్వామి నేను ఎందుకు తపస్సు చేశానో, నా మనసులో ఎలాంటి ఆందోళన ఉందో, నా కోరిక ఏమిటో సర్వాంతర్యామి అయిన నీకు ముందే తెలుసు కదా. కాబట్టి ఈ అనంతమైన సృష్టిని ఎలా చేయాలో ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు.
దృష్ట్వా సంభృత సంభ్రమ కమలభూ త్వత్పాదపాథోరుహే హర్షావేశవ సంవదో నిపతిత ప్రీత్యా కృతార్థీ భవన్ జానాస్యేవ మనీషితం మమ విభో జ్ఞానం తదా పాదయ ద్వైతాద్వైత భవస్వరూప పరమితి ఆచష్టతం త్వాం భజే. ఓ ప్రభు, పద్మము నుండి పుట్టిన ఆ బ్రహ్మదేవుడు నీ అద్భుతమైన దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే ఆనందానికి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ భక్తి పారవస్యంతో నీ పాద పద్మాలపై సాష్టాంగ నమస్కారం చేసి తన జన్మ ధన్యమైందని భావించాడు. స్వామి, నా మనసులోని కోరిక నీకు తెలిసిందే కదా. ద్వైత అద్వైత రూపమైన నీ పరమతత్వాన్ని గ్రహించి ఈ సృష్టిని చేయడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించాడు. ఆ విధంగా బ్రహ్మను అనుగ్రహించిన నిన్ను నేను సేవిస్తున్నాను అని భట్టతికి గారు కీర్తిస్తున్నాడు. 10వ శ్లోకం. ఇది ఈ 7వ దశకానికి ముగింపు శ్లోకం. తన పాదాలపై పడి శరణు వేడిన బ్రహ్మదేవునికి శ్రీహరి ఏమని అభయమిచ్చాడు, సృష్టి చేయటానికి కావలసిన జ్ఞానాన్ని శక్తిని ఎలా ప్రసాదించాడు అని వివరిస్తూ ఈ దశకాన్ని భట్టతికి గారు తన రోగ నివారణ ప్రార్థనతో ముగిస్తున్నారు. ఆతామ్రే చరణే వినమ్రమథతం హస్తేన హస్తే స్పృశన్ బోధస్తే భవితా న సర్గ విధిభిః బంధోపి సంజాయతే ఇత్యాభాష్య గిరం ప్రతోష్య నితరాం తచ్చిత్తగూఢస్వయం సృష్టౌ తం సముదైరయస్స భగవన్ ఉల్లాసయోల్లాఘతాం. అటు తర్వాత బ్రహ్మ ప్రార్థించిన వెంటనే ఆతామ్రే చరణే వినమ్రం తం హస్తేన స్పృశన్, నీ పాదాల చెంత వినయంగా నమస్కరిస్తున్న ఆ బ్రహ్మదేవుని యొక్క చేతిని నీ చేతితో తాకుతూ అంటే పట్టుకుంటూ తే బోధ భవిత, నీకు పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది. సర్గ విధిభిః, సృష్టి కార్యాలు చేయడం వల్ల బంధ అపి కర్మబంధము కూడా న సంజాయతే అంటదు, కలగదు. ఇతి గిరం అని ఈ విధమైన మాటలు ఆభాష్య పలికి నితరాం ప్రతోష్య, ఆ బ్రహ్మను మిక్కిలి సంతోషపెట్టి స్వయం నీ అంతట నీవే స్వయంగా తచ్చిత్తగూఢ, అతని అంటే బ్రహ్మ యొక్క మనసులో దాగి ఉండి అంతర్యామిగా ప్రవేశించి తం స్రష్ట, ఆ బ్రహ్మను సృష్టికర్తగా సముదైరయ ప్రేరేపించావు, నడిపించావు. సహ భగవన్, ఓ భగవంతుడా, ఓ గురువాయూరప్ప, ఉల్లాఘతాం, సంపూర్ణ ఆరోగ్యాన్ని, రోగ నివారణను ఉల్లాసయ నాకు ప్రసాదించుము స్వామి. ఈ శ్లోకంలో భగవంతుని కారుణ్యం, ఆయన బోధించే కర్మయోగం ఎంత గొప్పదో భట్టతిరి వివరించారు. స్పర్శ దీక్ష, ఇదే గురుతత్వం. శరణు వేడిన బ్రహ్మను చూసి భగవంతుడు ఊరుకోలేదు. ప్రేమగా దగ్గరకు తీసుకొని బ్రహ్మ చేతిని తన చేతితో పట్టుకున్నాడు. హస్తే స్పృశన్, గురువు తన శిష్యుడికి జ్ఞానాన్ని శక్తిని బదిలీ చేయటానికి ఉపయోగించే పద్ధతుల్లో ఇదొకటి. దీన్నే స్పర్శ దీక్ష అంటారు. సాక్షాత్తు జగద్గురువైన శ్రీహరి ఇక్కడ బ్రహ్మకు స్పర్శ దీక్ష ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని బదిలీ చేశాడు. రెండవది నిష్కామ కర్మబంధం. బ్రహ్మదేవునికి శ్రీహరి 2 వరాలిచ్చాడు. ఒకటి జ్ఞానం లభించడం, రెండవది కర్మబంధం అంటకుండా ఉండటం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అసలైన వేదాంతం ఇదే. మనం ఏ పని చేసినా అది బ్రహ్మదేవుడు చేసే అంతటి మహాసృష్టి కార్యమైనా సరే అది భగవంతుని పనిగా భావించి అహంకారం లేకుండా చేస్తే ఆ పనికి సంబంధించిన పాపపుణ్యాలు అంటే కర్మబంధం మనకు అంటవు. ఈ గొప్ప కర్మయోగాన్ని శ్రీహరి బ్రహ్మకు ఉపదేశించాడు. అంతర్యామి తత్వం తచ్చిత్త గూఢస్వయం. భగవంతుడు వరాలు ఇచ్చేసి మాయం కాలేదు. బ్రహ్మకు సృష్టిలో ఏ ఆటంకం కలగకుండా
బ్రహ్మ మనస్సులోనే హృదయంలోనే దాగి ఉండి అంతర్యామిగా ఉండి ప్రతి క్షణం ఆయన్ను ముందుకు నడిపించాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో లేడు, అహంకారం వదిలి ఆయనకు శరణాగతి చేసిన ప్రతి జీవి హృదయంలోనూ ఆయన కొలువై ఉండి పనులు చేయిస్తాడు అని అర్థమవుతోంది. ఇంతటి కరుణామయుడన ఆ గురువాయూరప్ప, ఓ గురువాయూరప్ప, నా యొక్క వాతరోగాన్ని కూడా నయం చేయమని భట్టతిరి గారు వేడుకుంటూ ఈ 7వ దశకాన్ని మంగళకరంగా ముగించారు. ఆతామ్రే చరణే వినమ్రమథతం హస్తేన హస్తే స్పృశన్ బోధస్తే భవితా న సర్గ విధిభిక్ బంధోపి సంజాయతే ఇత్యాభాష్య గిరం ప్రతోష్య నితరాం తచ్చిత్తగూఢస్వయం సుష్టౌ తం సముదైర్యస్స భగవన్ ఉల్లాసయోల్లాఘతాం. తన మనసులోని ఆవేదనను వ్యక్తపరుస్తూ ఎర్రటి నీ పాదాలపై పడి వినయంతో నమస్కరిస్తున్న ఆ బ్రహ్మదేవుని చేతిని నీ చేతితో ఆప్యాయంగా పట్టుకున్నావు. నీకు సృష్టికి కావలసిన పూర్తి జ్ఞానం కలుగుతుంది. అంతేకాదు, ఈ సృష్టి కార్యాలు చేయటం వల్ల నీకు ఎటువంటి కర్మబంధము అంటదు అని పలికి ఆయన్ను మిక్కిలి సంతోషపెట్టావు. ఆ తర్వాత నీవే స్వయంగా ఆయన మనస్సులో అంతర్యామిగా ప్రవేశించి ఆయన్ను సృష్టి చేయటానికి ప్రేరేపించావు. ఓ గురువాయూరప్ప, అటువంటి నీవు నా రోగాలను పోగొట్టి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నారు భట్టతిరి గారు. భట్టతిరి గారు తన భౌతికమైన వాతరోగం తగ్గాలని పైకి స్వామిని వేడుకుంటున్నా దానిలోని అసలైన వేదాంతార్థం ఏమిటంటే మానవులకు ఉన్న అతిపెద్ద రోగం భవరోగం, అంటే జనన మరణాల చక్రంలో ఇరుక్కోవటం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమే మన భౌతిక బాధలతో పాటు ఈ సంసార బంధం అనే మూల రోగాన్ని కూడా పూర్తిగా రూపుమాపుతుంది అని వేడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది మనకు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఇంతటితో 7వ దశకం పూర్తి అయింది. రేపటి నుంచి ప్రళయ వర్ణనాన్ని తెలియచేసే 8వ దశకాన్ని ప్రారంభించుకుందాము.